వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హర్ష, వీణ, అరవ శ్రీధర్ వాళ్ళ ప్రేమ కథ, వాళ్ళ వ్యవహారం అనేది రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక ఇండివిజువల్ సిచ్యువేషన్. దాని మీద మనకు అసలు ఎటువంటి కన్సర్న్ కూడా అవసరం లేదు. అసలు ఇండివిజువల్ అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఆర్ఎల్స్ ఇండివిజువల్ కాకపోయినప్పటికీ, ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి మనకి ఎటువంటి ఆలోచన అనేది అవసరం లేదు. బేసిక్గా వాళ్ళు ఏం సమాజానికి సందేశం ఇస్తారా, ఇంకోటా, లేదంటే సమాజానికి ఆదర్శంగా నిలుస్తారా, ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్కి వీ డు నాట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్. అవసరం లేదు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఇంకొక వీడియో మాత్రం ఖచ్చితంగా వెరీ డిజానర్ అండ్ వెరీ డిస్టర్బింగ్. అసెంబ్లీని కానీ, శాసనమండలిని కానీ, లేదు పార్లమెంటుని కానీ మనం ప్రజాస్వామ్య దేవాలయాలు అని పిలుచుకుంటాం. ప్రజాస్వామ్య దేవాలయాల్లోకి ప్రజలకి సేవ చేయండి అని ప్రజాప్రతినిధులని ఎన్నుకుని 5 ఏళ్లకొక్కసారి మనకున్నటువంటి అతి విలువైనటువంటి ఆయుధం ఓటుతోటి ఎన్నుకుని మనం పంపిస్తాం. ఈ పంపించేటువంటి వాళ్ళలో నిజంగా ప్రజాస్వామ్యానికి సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజాస్వామ్య కంటకులు ఉన్నారు. ప్రజాస్వామ్య కంటకులు ఇన్ ద సెన్స్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళని అవినీతి చేయడం, స్వార్థపూరితమైనటువంటి రాజకీయ చేయడం, వీళ్ళని ప్రజాస్వామ్య కంటకులు అనేలాగా అందులో భావించవచ్చు. అయితే ఈ మూడో కేటగిరీకి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. వీళ్ళు ఏంటంటే అది ఒకసారి ఎన్నికైనా, లేదు 4-5 సార్లు ఎన్నికైనప్పటికీ కూడా మనం గతంలో కర్ణాటకలో చూసాం, అలాగే తమిళనాడులో కూడా చూడడం జరిగింది. అసెంబ్లీలో సమావేశాలు జరుగుతూ ఉంటే ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, చర్చ జరుగుతుంటే పార్టిసిపేట్ చేయాలి, లేదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పాలి అక్కడ అనేది లేకుండా పార్న్ వీడియోలు చూడడం, నిద్రపోవడం, సరే నిద్ర అనేది కామన్గా ఒక పక్కన పెట్టేద్దాం, పార్న్ వీడియోలు చూడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ కూడా అసెంబ్లీలో కరెక్ట్గా అది కూడా ప్రమాణ స్వీకారం జరిగిన రోజా లేదంటే తర్వాత రోజో తెలీదు, అదే సిచ్యువేషన్లో ఓవరాల్గా, ఎందుకంటే జూన్ 14న సమావేశం ఆ పర్టికులర్ మూమెంట్లోనే అయ్యింది కాబట్టి ఆ వీడియో చూడండి ఒకసారి. చూసారుగా, ఈ మహానుభావుడు ఆ మహాతలితోటి అసెంబ్లీ నుంచి ప్రామాణ్యం సాగిస్తూ వచ్చాడు. ఎంత ఘాటు ప్రేమ మరి అది వాళ్ళ ఇష్టం, దానికి ఏం లేదు. బట్ అసెంబ్లీ ఏంటి, అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ చేయడం ఏంటి? అసెంబ్లీ అనేది అందులోనూ మొట్టమొదటిసారిగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్ళింది అక్కడి నుంచి ప్రామాణ్యం సాగించడానికా, ఇలాంటి వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకోవడానికా ప్రియురాలతోటి? ఇందుక అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించింది? ఇందుకు ఆ ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని కూడా కాదని ఈ అరవ శ్రీధర్కి అక్కడ సీట్ ఇచ్చింది, అక్కడ ప్రజలు గెలిపించింది, అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికా? ఇది కాదా అసలు నిజమైనటువంటి తప్పంటే? ఇప్పుడు జనసేన మీదకి ఒక ప్రశ్న, కమిటీ వేశారు, కమిటీలో చర్చించారు, ఇవన్నీ తీసుకుంటే అది వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాని మీద ఎవ్వడు ఏమీ చేయలేడు, సుప్రీంకోర్టు కూడా ఏం మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. బట్ అసెంబ్లీలో చేసినటువంటి ఈ పనికి మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే. ఇంకా మాట్లాడితే అటెండెన్స్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని అనర్హత అనేటువంటి కత్తి ఏదైతే వేలాడుతోందో, అనైతిక కలాపాలకి పాల్పడ్డారు అనేటువంటి పాయింట్ మీద అరవ శ్రీధర్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనింపజేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఎన్నిసార్లు కుటుంబాన్ని, ఆయన్ని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసిన, ఆయన మీద ఎప్పటికీ కూడా లేనటువంటి మచ్చల్ని వేస్తూ, ఆయన్ని అణువున కూడా చిత్రహింసలు పెడుతూ మానసికంగా, ఆయన్ని ఇష్టారీతను దుర్భాషలాడుతూ ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా కష్టపడి అందరినీ కలుపుకొని రాష్ట్ర పరిస్థితి గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి చేస్తే ఆయన పడేటువంటి కష్టానికి విలువ లేకుండా ఇలాంటి వాళ్ళు చేసేటువంటి పనుల్ని ఏమనాలి? ఇది పవన్ కళ్యాణ్ గారికి అవమానం కాదు. 100% పవన్ కళ్యాణ్ గారు ఏమీ చెప్పలేదు, మీరు అసెంబ్లీకి వెళ్ళి వీడియో కాల్స్ చేసుకోండానో ఇంకోటనో ఆయన ఏం చెప్పలేదు. బట్ వీళ్ళు చేసేదేంటి? ఆయన కష్టాన్ని కనీసం గుర్తించట్లేదు, ఆయన కష్టాన్ని గుర్తించట్లేదు. ఆయన అవమానాలతో పోలిస్తే వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? లేవు. జనసేన కార్యకర్తల ఆవేదన ఎలా ఉందంటే, జనసేన నేతలకే చెప్తున్నారు, మిగతా వాళ్ళ గురించి మాకు సంబంధం లేదయ్యా బాబు,
జనసేన నేతలు మీకేమన్నా ఇలాంటి దరిద్రగొట్టు కార్యక్రమాలు ఉంటే మీరు వ్యక్తిగతంగా 4 గోడల మధ్యలో చావండి, ఎందుకు మా మీద తీసుకొచ్చి పెడతారు ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నారు. నిన్నటిదాకా ఎలా అయిపోయిందంటే ఒక రకంగా ఈ వీడియోలు ఇవన్నీ చూసినప్పుడు ఎస్ డెఫినెట్గా ట్రాప్ అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఒక రకంగా ట్రాప్ అనే చెప్పాలి. బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ కేసెస్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ తీసుకున్నప్పుడు సదరు మహిళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 100% ట్రాప్ ఇది. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తిని ట్రాప్ చేసింది. ఆ ట్రాప్లో బాగా కూరుకుపోయాడు, ఎమోషనల్గా కూరుకుపోయాడు. ఆ ఎమోషనల్గా కూరుకుపోయి చేతులు కోసుకోలేదాకా వెళ్ళాడు. ఇదంతా అయ్యింది. అది వాళ్ళ వ్యవహారం, అది పక్కన పెట్టే. అసెంబ్లీ నుంచి ఏంటి కాల్స్ అన్నీ కూడా? అసెంబ్లీలో ఉండి అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నియోజకవర్గం రైల్వే కోడూరుకు సంబంధించి మాట్లాడాలి. అది లేకుండా, చర్చలో పార్టిసిపేషన్ అనేది లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారులే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, లేదంటే నారా లోకేష్, లేదంటే మిగతా వాళ్ళందరూ ముందున్నారు కాబట్టి అందరూ మాట్లాడతారు, మనకి ఎలాగో రాదు అవకాశం అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉండిపోయి ఏం చేయాలి ఖాళీగా అంటే, అబ్బే అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏం లేదు. అసెంబ్లీ సభా సాంప్రదాయాలు ఇవి నేర్చుకునేది లేదు. పెద్దలను చూసి అక్కడ స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఏ ప్రశ్నని ఎలా అడగాలి, ఇవన్నీ నేర్చుకునేది లేదు. కూర్చొని హ్యాపీగా తిన్నావారా, ఊరుకున్నవారా, పడుకున్నవారా, దీనికా నీకు జీతం ఇచ్చేది అరవ శ్రీధర్, దీనికా నేను ఎన్నుకున్నది అక్కడ రైల్వే కోడూరు ప్రజలు. ఇప్పుడు జనసేన కఠిన నిర్ణయం తప్పదా అన్నటువంటి ప్రశ్న మనం అడుగుతున్నాం. తప్పదా కాదు, ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు గారు దీని మీద దృష్టి పెట్టాల్సిందే. పర్టికులర్గా ఈ వీడియో కాల్ మీద, అసెంబ్లీ సమావేశాల్లో లైవ్లో, అది కూడా ఒక పక్కన సమావేశాలు జరుగుతూ ఉంటే అక్కడి నుంచి వీడియో కాల్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి అరవ శ్రీధర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అటెండెన్స్ లేదు అన్నటువంటిది ఎంతైతే మీరు కఠినంగా తీసుకుంటున్నారో, ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు, ఇతని మీద కూడా తీసుకోవాల్సిందే 100%. సో జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది మాత్రం ఇక తప్పదు. ఇది జనసేన నాయకుల నుంచే కాదు, జనసేన కార్యకర్తల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్. సామాన్య ప్రజలు సైతం చెప్తున్నారు. అమాయకుడు ఇంకోటి కానే కాదు, అల్లారు ముద్దుగా పెంచుకున్నామని వాళ్ళ అమ్మగారు చెప్పినా, ఇంకోటి చెప్పినా కానీ అసలు మొహమాటం ఏం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంచడం, వెళ్ళి వాళ్ళ వ్యక్తిగతంగా ఏముందో వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. దీనికి రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు, జనసేన పార్టీకి అస్సలు సంబంధం లేదు. ఇంకా మాట్లాడితే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.